ఆటిజం ఈ మధ్యన చాలా తరచుగా వింటున్నాం. ఒక్క ఇండియాలోనే దాదాపుగా 18 లక్షల మంది పిల్లల్లో ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అనేవి డయాగ్నోజ్ అయ్యాయి. అండ్ ఈ నెంబర్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వెళ్తుంది. మరి ఈ ఆటిజం ని ప్రెగ్నెన్సీలో యాంటీనేటల్ గా డయాగ్నోజ్ చేయలేమా? ఈ ఆటిజం అనేది ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అన్నమాట. దీన్ని మనం ఒక సింగిల్ జెనెటిక్ చేంజ్ కి కానీ లేదా సింగిల్ స్కాన్ ఫైండింగ్ కి కానీ అసోసియేట్ చేయలేము. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ ఆటిజం ని డయాగ్నోస్ చేయడానికి టెస్ట్ అనేవి యాజ్ ఆఫ్ నవ్ అవైలబుల్ లేవు. ఒక 10% ఆఫ్ చిల్డ్రన్ లో మాత్రమే ఈ ఆటిజం అనేది కొన్ని స్పెసిఫిక్ జెనెటిక్ సిండ్రోమ్స్ అంటే ట్యూబరస్ స్క్లిరోసిస్ కానివ్వండి, రెట్ సిండ్రోమ్ కానివ్వండి, ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ కానివ్వండి, ఇలాంటి సిండ్రోమ్స్ వలన ఆటిజం వస్తుంది. సో మీ ఫ్యామిలీలో కానీ లేదా మీకు ఫస్ట్ చైల్డ్ లో కానీ ఇలాంటి జెనెటిక్ కండిషన్స్ వలన ఆటిజం ఉంటే గనక ఈ ప్రెగ్నెన్సీలో మీకు ఈ స్పెసిఫిక్ జెనెటిక్ కండిషన్ కోసం టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. మిగతా ప్రెగ్నెంట్ లేడీస్ లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ని మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలం.